పినిస్తే ఆ లిస్టు పెట్టి ఎన్ఓసి కావాలిగా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా స్థానిక పోలీసు ఆఫీసర్లు. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళు ఏదో ఒక కేసు తెచ్చి ఆరో దగ్గర ఇతని మీద కేసు ఉంది నామినేషన్ పీకేయండి అంటారు. అప్పుడు ఏం చేస్తారా? ఈ కుట్ర సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తుండో సీఎం ఆఫీసులో కూర్చొని. దీన్ని ఎందుకు పసిగట్టలేకపోతున్నారు అన్ని రాజకీయ పార్టీలు? ఇది ఒక సమస్య ఉంది. తర్వాత సమస్య ఏంటంటే పోలీసు వాళ్ళకి కొంత ఆర్థిక వనరుల గురించి మేము చేసినాము అని అంటున్నారు కదా. ఇప్పుడు సివిల్ పోలీస్ అనేది ఒకటే వెంకటకృష్ణ గారు, ఇవాళ సిబిఐ ఉంది తీసుకుందాము, ఎవరి కింద ఉంటుంది? పిఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది. తర్వాత ఈడీ ఉంటుంది, ఎవరి కింద ఉంటుంది? కేంద్ర ఆర్థిక శాఖ కింద ఉంటుంది. పిఎంఓ ఆఫీస్ ఆర్థిక శాఖ కింద ఉంటుంది ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది. తర్వాత రాష్ట్ర స్థాయికి వచ్చేళ్ళకే సిఐడి వచ్చి సీఎంఓ ఆఫీస్ కింద ఉంటుంది, ఏసీబీ వచ్చి ఆర్థిక శాఖ కింద ఉంటుంది. ఇది కదా సిస్టము. ఈ సిస్టంలో ఉన్నప్పుడు సివిల్ పోలీసు హోంశాఖ కింద ఉంటుంది. ఇంత అలజడి జరుగుతుందంటే హోమ్ మినిస్టర్ తానేటే వనిత ఒక్క మాట మాట్లాడుతుంది. సకల శాఖల మంత్రి బెజ్జల దేవుడు తప్ప వాడికి ఏం పని అసలు ప్రభుత్వంలో? ఎవడోడు? రాజ్యాంగం చచ్చిపోయిందా? గవర్నర్ కౌపట్టంలా ప్రతిదానికి తగుదనమ్మని పెద్ద ముత్తైదులాగా వచ్చి మాట్లాడతారే. మినిస్టర్లు చచ్చిపోయారా? క్యాబినెట్ అంటే ఏంటి? ముఖ్యమంత్రి ఒక్కడే కాదు, ముఖ్యమంత్రికి 26వ వాడు 25 మంది ఉంటారు. మంత్రులు కలెక్టివ్ డిసిషన్ కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది. ఏ మంత్రి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటే 1000 రూపాయల నుంచి పైన ఖర్చు పెట్టాలంటే రాష్ట్ర అసెంబ్లీ అనుమతి తీసుకోవాలా. 151 మంది ఎమ్మెల్యేలు ఒక్కడన్నా అడుగుతున్నాడా? ఇవాళ సీఎం ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంత అయిందో మగోడైతే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయట పెట్టమను. ఎవడ సొమ్మది? ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు యాడుల రూపంలో ఎంత దోచుకున్నది సాక్షి టీవీ, సాక్షి పేపరు బయట పెట్టమను మగోడైతే. అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజా సంపదని లూటీ చేస్తుంటే సలహాదారులు ముసుగులో దాదాపుగా 680 కోట్ల రూపాయలు ప్రజా సంపదని దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఏం చేయలేకపోతారు. ఇవాళ శాండ్ అనేది గనుల శాఖ తీసుకోండి మీరు. ఎవడ ప్రతిమా కన్స్ట్రక్షన్ ఎక్కడిది? ఇవాళ కేసీఆర్ బంధువుది. 18 జిల్లాలు రాసిస్తే మూసుకొని ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎవడకి తెలియదు ఈ ముచ్చట. తర్వాత మరో 8 జిల్లాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత తమ్ముడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి సీఎంగా పనిచేస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఎవడకి తెలియదు. ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? ఎవరో వైఎస్ అనిల్ రెడ్డి ఏం పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో? ఇవాళ గనులు మొత్తం కొట్టేస్తున్నారు. ఇవాళ సహల సంపదల గలంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో అప్పుల కుప్పగా మార్చారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ని. ఒక్కడ మాట్లాడటం వల్ల యూనివర్సిటీలో ఉన్న ఎకనామిక్స్ చదువుకున్న ప్రొఫెసర్ల గొంతులు నీటి వల్ల, ఆడిటర్లు మాట్లాడటం వల్ల, లాయర్లు మాట్లాడటం వల్ల ఏమైంది ఈ దేశానికి? ఇవన్నీ ప్రజలకి తెలుసు కదా, ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి కదా. ఎక్కడ చర్చ జరుగుతుందండి? పోలీసు వ్యవస్థలో కేసులు పెట్టేసి బంధించేసి వాళ్ళని మాట్లాడిన ప్రతి గొంతు మీద కత్తి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేసులు పెడితే ఎంతమందిని భయపెడతాడు? ఒక్కడిని భయపెడతాడు, ఇద్దరిని భయపెడతాడు, 1000 మందిని భయపెడతాడు. 6 కోట్ల ఆంధ్రులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, 4,08,00,000 ఓటర్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక్కడికి భయపెడతారంటే ఆ రోజు అల్లూరు సీతారామరాజు తన గుండెని చూపించాడు. ఈరోజు ఎంతమంది యువత ఉన్నారు? ఈవేళ స్వతంత్రం వచ్చిందని కదా, బయటికి రావట్లేదు కదా. బయటికి ఎట్లా వస్తారండి? ఎవరికి ఇస్తున్నారు టికెట్లు? ఏ పార్టీనైనా చూసుకుని 100 కోట్లు 1000 కోట్లు టికెట్లు ఇస్తున్నారు. సామాన్యుడు విఘ్నుడు టికెట్లు ఇస్తున్నారా? రాజకీయ పార్టీలన్నీ కార్పొరేట్ కంపెనీలుగా తయారైపోయి 100 కోట్లుంటే కానీ టికెట్ లేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఇలా మాట్లాడి యుద్ధం చేసేవాడికి టికెట్ ఏ పార్టీ ఇస్తుందని చెప్పానండి. 1, 2, 3 ఇసిరేసినట్టు కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు వేస్తున్నారు టికెట్లు అన్ని రాజకీయ పార్టీలు. ఇవాళ ఒక ఎమ్మెల్యే కావాలంటే క్రైటీరియా 100 కోట్లు డబ్బు ఉండాలి. ఒక ఎంపీ కావాలంటే 500 కోట్ల నుంచి 1000 కోట్ల డబ్బు ఉండాలి. అదైతే వాస్తవం. అన్ని పార్టీల్లోనూ అదొక కల్చర్ వచ్చేసింది. అన్ని పార్టీల్లో కదండి. నేను చెప్పేది ఒకటే, ఆనాటి తెల్లదొరలు ఈ దేశాన్ని కబలిచ్చినప్పుడు యువత సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో యుద్ధం చేసినారు. ఇవాళ ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందంటే సుభాష్ చంద్రబోస్ ఆ రోజు ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మించడం వల్ల సుభాష్ చంద్రబోస్ దడిసి ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చింది. కానీ ఈ గాంధీ మహాత్ముడు వల్ల ఈ దేశానికి స్వతంత్రం రాలేదు. సరే, అది మళ్ళీ వేరే కాంట్రవర్సీ అయిపోతుంది. వేరే కాంట్రవర్సీ కాదండి. మీ అభిప్రాయం నో డౌట్. సుభాష్ చంద్రబోస్ సేవలను మనం ఎలాగా అసలు విస్మరిస్తాం? లేకపోతే దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన సేవల్ని ఆయన త్యాగాలని మనం తక్కువ చేయడం లేదు. రైట్. జీవి రెడ్డి గారు, ఇదైతే చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ముబ్బడుగా దొరికినోడి మీద దొరికినట్టు కేసులు పెట్టేశారు.